మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 6వ తరగతిలో ఉన్నటువంటి 3వ పాఠం మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ వినడం, ఆలోచించి మాట్లాడటం అనే శీర్షికలో ఒక చిత్రాన్ని ఇచ్చారు కదా, దాన్ని ఒకసారి పరిశీలించారు కదా. ఇప్పుడు దాంట్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? కొంతమంది భటులు, కొంతమంది మామూలు ప్రజలు, వాళ్ళ చేతుల్లో జెండాలు, ఈ భటుల చేతుల్లో లాఠీ కర్రలు, ఈ లాఠీ కర్రలతో ప్రజల్ని కొట్టడం, ఇవన్నీ కూడా మనకు ఆ చిత్రంలో కనిపిస్తున్నాయి. అది ఏమై ఉండవచ్చు? ఆ ప్రజల చేతుల్లో ఉన్నది ఏమిటది? మన జాతీయ పతాకం, మన జెండా. ఆ బొమ్మలో వాళ్ళందరూ దేనికో గొడవ పడుతున్నారు. ఈ పోలీసులు, రక్షక భటులు ఏం చేస్తున్నారు? లాఠీలతో ఆ ప్రజల్ని కొడుతున్నారు. ఇది స్వాతంత్ర సమరంలోని ఒక ఘట్టం అన్నమాట. ఆంగ్లేయులు మనల్ని పరిపాలించారు, మన దేశాన్ని. వ్యాపారం చేసుకుంటామని చెప్పి మన దేశానికి వచ్చి చివరికి మన మీదే అధికారం చలాయించి ప్రజలందరినీ ఇలాగే నానా రకాలుగా హింసలు పెట్టి, బాధ పెట్టి, ఏడిపించి, వీళ్ళ సంపదనంతా దోచుకుని ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని చాలా శారీరకంగా, మానసికంగా హింస పెట్టి చేయరాని అకృత్యాలన్నీ కూడా చేశారు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక ఘట్టమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి పాఠం. ఈ పాఠం యొక్క ఉద్దేశం చూడండి. ఆంగ్లేయుల ప్రభుత్వంలో భారతీయులు ఎన్నో శారీరక, మానసిక బాధల్ని అనుభవించారు. ఆంగ్లేయులు అంటే ఎవరో? బ్రిటిష్ వాళ్ళు అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా. వాళ్ళు భారతీయుల్ని ఎన్నో రకాలుగా, అటు శారీరక అంటే శరీరం మీద దెబ్బలు కొట్టి, హింసించి, పుండ్లు పడేలాగా, రక్తం కారేలాగా హింస పెట్టేవాళ్ళు. మానసికంగా కూడా బాధ పెట్టేవాళ్ళు. ఇలా చాలా రకాలుగా మనల్ని, భారతీయుల్ని హింసించారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు అంటే ఏంటి? పోగొట్టుకోవడం అన్నమాట. స్వేచ్ఛ లేకుండా పోయింది, స్వాతంత్ర్యం కూడా లేకుండా పోయింది భారతీయులకి. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు పడిన కష్టాల్ని, ఆంగ్లేయుల అధికారానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్ని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అంటే అసలు మీరెవరు మా దేశానికి వచ్చి మమ్మల్ని పరిపాలించడానికి అని చెప్పి వాళ్ళకి ఎదురు తిరిగి మీ పాలన మాకొద్దు అని చెప్పి వాళ్ళని మన దేశం నుంచి తరిమే వరకు కూడా ఎన్నో రకాల ఉద్యమాలు చేశారు. వాటిల్లో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ ఘట్టం. ఆ పాటని గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించారు. ఇప్పుడు కవి పరిచయం చెప్పుకుందామా? కవి పరిచయం: గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఈయన 14/7/1893 సంవత్సరం నుంచి 18/12/1952 సంవత్సరం మధ్యకాలంలో జీవించారు. ఈయన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నరసన్నపేట తాలూకాలోని గోనెపాడు అనే గ్రామంలో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధులు, కవి, రచయిత. ఈయన స్వాతంత్ర్య సమరయోధులు. సమరము అంటే ఏమిటి? యుద్ధం. స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్నటువంటి వీరుడు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు ఈయన రచించారు. దండాలోయి, మేముండలేమండోయ్ బాబు, మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. దేశభక్తికి సంబంధించినవి కవితలు రాసినా, పాటలు రాసినా, లేకపోతే నినాదాలు చెప్పినా వెంటనే తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో పెట్టేసేవాళ్ళు ఈ ఆంగ్లేయులు. అలాంటి వాళ్ళల్లో మొదటివారు ఈ గరిమెళ్ళ సత్యనారాయణ గారు. జైలు శిక్ష అనుభవించిన దేశభక్తుల్లో మొట్టమొదటివారుట. ఈ పాఠ్యాంశం మా కొద్దీ తెల్లదొరదనము అనేది గేయ కవిత ప్రక్రియ. మాత్రా ఛందస్సుతో కూడి పాడుకోవటానికి
చక్కగా అనువుగా ఉంటుంది. దీన్ని మనం పాటలాగా పాడుకుందామా? మా కొద్ది తెల్ల దొరతనము దేవ, మా కొద్ది తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము దేవ, మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవ, మా కొద్ది తెల్ల దొరతనము. 12 దేశాలు పండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి గొట్టి పోతాడండి. అయ్యో కుక్కలతో పోరాడి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. ధనము కోసము వాడు దారి చేసి కొని కళ్ళు సారాయమ్ముతాడు, మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలి మెళ్ళో పుస్తెలు తెంచుతాడు. మాదు కళ్ళల్లో దుమ్మేసి, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావద్దు రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో రాజద్రోహమంతా, అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు. అయ్యో చేటు తెచ్చుకమమ్ము, అయ్యో చేటు తెచ్చుకమమ్ము చెడిపోవమంటాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు దాటి చేస్తాడీ దేశమున, పోరాటమాడుతాడు పైన, మోమాటము పడడు సుంతైన. వాడి పాటు పాడైపోను, వాడి పాటు పాడైపోను, మాట చెబితే వినడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. గేయం విన్నారు కదా, ఇప్పుడు దీనికి భావం చెప్పుకుందామా? మా కొద్ది తెల్ల దొరతనము. తెల్ల దొరతనము అంటే ఏమిటి? ఆంగ్లేయుల పరిపాలన అని అర్థం. ఈ ఆంగ్లేయుల పరిపాలన మాకొద్దు, మా ప్రాణాలపై పొంచి అంటే మా ప్రాణాలను తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు వీడు, ఎప్పుడు వీళ్ళని చంపేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మానాలు హరించే, మానము అంటే ఏంటి? అభిమానం లేదా గౌరవం. మానాలని హరించి గౌరవాన్ని పోగొట్టేసేసి మా ప్రాణాలు తీసుకోవటానికి ఎదురు చూస్తూ ఉండేటటువంటి ఈ ఆంగ్లేయుల పరిపాలన మాకు వద్దు అని చెప్తున్నాడు. తర్వాత 12 దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నమే లోపమండి అంటే ఏమిటి? 12 దేశాలు అంటే ఏమిటి? ఇక్కడ చాలా దేశాలలో పంటలు పండుతున్నా కానీ అంటే పంటలు పండుతున్నా కానీ పట్టెడన్నమే లోపమండి అంటే కొంచెం అన్నం తినటానికి కూడా మేము నోచుకోలేకపోతున్నాము. లోపము అంటే తగ్గుతోంది, మాకు అన్నం తినలేకపోతున్నాము, అన్నం తినడానికి మాకు ఉండట్లేదు అన్నీ వాళ్ళు దోచేసుకుంటున్నారు అక్కడ ఆంగ్లేయులు. అందుకని ఎన్ని దేశాలలో పంటలు పండుతున్నా సరే మాకు పట్టెడు అన్నం తినటానికి దొరకటం లేదు. ఉప్పు ముట్టుకుంటే దోషం అంటున్నారు, ఉప్పును ముట్టుకుంటే దాని మీద పన్ను విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. అందుకనే గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అనేది ఉద్యమంలాగా చేశారనమాట. తర్వాత నోట మట్టి కొట్టిపోతాడు, మా నోట్లో మట్టి కొట్టేస్తున్నాడు, ఉప్పు ముట్టుకోకూడదు, తినడానికి అన్నం లేదు, అన్నీ కూడా వీళ్ళు దోచేసుకుంటున్నారు.
కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. ఇక్కడ కుక్కలకు వేసే అన్నం కోసం ఆ కుక్కలతో పోరాడి వాటిని ఓడించి ఆకలి తీర్చుకోమంటున్నట. కుక్కలకు వేసే అన్నాన్ని వీళ్ళు తినాలి, వాటిని తరిమి కొట్టి ఆ అన్నాన్ని ఈ మనుషులు అంటే ఈ భారతీయులు తినాలి అని చెబుతున్నారు. చూడండి ఎంత దారుణమో కదా. మన దేశంలోకి వచ్చి వ్యాపారం చేసుకుంటామని చెప్పి మన మీద అధికారం చలాయించుతూ ఎన్ని హింసలు పెట్టారంటే అసలు ఎన్ని అని కాదు, మనం చెప్పుకుంటే చాలా ఉంటాయన్నమాట. తర్వాత ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయి అమ్ముతాడు. ధన సంపాదన కోసం డబ్బు సంపాదించాలి అనే యావతోటి వీళ్ళు ఏం చేస్తున్నారు, మన దేశంలో కళ్ళు సారాయి అమ్ముతున్నారు. మత్తు పదార్థాలు కదా అవి అసలు అమ్మకూడదు, అలాంటిది అమ్ముతున్నారు. ఈ కళ్ళు సారాయి అమ్మటం వల్ల ఏమవుతుంది, మాదు మోటాముల్లలు దోచినాడు. మోటాముల్లలు అంటే ఏంటి, వీళ్ళు దాచుకున్నటువంటి డబ్బుని దోచేసుకుంటున్నారు. మరి ఆ మందు కొనుక్కోవాలంటే డబ్బులు ఇవ్వాలి కదా, దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు. ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఆ మందు తాగటం కోసం మోటాముల్లే దోచేసుకుని ఆలిమెళ్ళలో పుస్తెలు తెంచుతాడు. భారీ మెడలు, అక్కడ బొమ్మలో కనపడుతుంది చూడండి మనకి, అమ్మాయి మెడలో తాళిబొట్టు ఉంటుంది కదా, దాన్ని లాక్కుంటున్నాడు వాడు. పుస్తెలు అంటే ఏంటి, మంగళసూత్రాలు, తాళిబొట్టు అని అర్థం. ఆలిమెళ్ళలో పుస్తెలు కూడా తెంచుతాడు ఆ మందు తాగటం కోసం. మరి వీళ్ళు కూడా తాగేవాళ్ళు కూడా మరి కొంచెం ఆలోచించాలి కదా. భారీ మెడలో ఉన్నటువంటి తాళిబొట్టు కూడా ఉండనీయకుండా దాన్ని కూడా చివరికి లాగేసుకుంటున్నాడు. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరిచేస్తాడు. కాడు అంటే ఏంటి, వల్లకాడు అంటారు చూసారా, చనిపోయిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టడమో పూడ్చిపెట్టడమో చేస్తారు. అట్లా మా కళ్ళు గప్పి మా ప్రాణాలకే ముప్పు తీసుకొచ్చేస్తున్నాడు, మమ్మల్ని చంపేయాలని చూస్తున్నాడు అని చెప్తున్నాడు. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు రావద్దు రావద్దంటాడు. అంటే గాంధీ గారి టోపీ పెట్టుకుని ఎవరైనా బడికి వస్తే రావద్దు అని చెప్పి వాళ్ళని తరిమేస్తారట. ఎందుకని, వీళ్ళకి భయం, ఎక్కడ వీళ్ళు ఎదురు తిరుగుతారో మన చెప్పు చేతల్లో ఉండరో అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి భయం. రాట్నం బడిలో పెట్టవద్దంటాడు. రాట్నంతో నూలు ఒడికేవారు అనమాట. ఆ రాట్నం చూస్తే కూడా వీళ్ళకి భయం. ఆ రాట్నాన్ని బడిలో పెట్టద్దు, బడిలోకి తీసుకురావద్దు అని అంటారట. టోపీ తీసి వీపులు బాదుతాడు. వీళ్ళు ఎవరైనా టోపీలు పెట్టుకుంటే వాళ్ళ నెత్తి మీద నుంచి, వాళ్ళ తల మీద నుంచి ఆ టోపీలు తీసేసి వీపుల మీద లాఠీలతోటి కర్రలతోటి బాదుతారు, అంటే కొడతారట. అయ్యో, రాజద్రోహం అంతా రాట్నంలో ఉన్నదంట. రాజద్రోహం అంటే రాజులకి చేసేటటువంటి ద్రోహం, రాజుని ధిక్కరించడం అన్నమాట. ఇదంతా కూడా అసలు రాట్నంలోనే ఉంది, మీరు రాట్నాలు తీసుకురావద్దు, బడిలో పెట్టద్దని చెప్పి అర్థం బద్ధం లేని వాగుడంతా వాగుతారట వీరు, ఈ ఆంగ్లేయులు. తర్వాత 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు. 144 అంటే 144 అంటే ఏమిటి ఇక్కడ, అది ఒక సెక్షన్ పేరు అనమాట. 144 సెక్షను ఎన్నికలప్పుడు గొడవలు జరగకుండా ఆ ప్రాంతాల్లో విధిస్తారనమాట. ఎందుకని, ఎక్కువ మంది గుంపుగా సమూహంగా ఒక చోట చేరితే తగాదాలు వస్తాయి, కొట్టుకుంటారు, లేనిపోని గొడవలు అవుతాయి అని చెప్పి ఇక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది. ఎవరు కూడా ఇద్దరు కానీ ముగ్గురు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ గుమిగూడకూడదు, ఎవరూ మాట్లాడకూడదు, బయటికి రావద్దు అని చెప్పి చెబుతారు. అలాగే వీళ్ళు కూడా ఆ 144 సెక్షన్ని అమలు చేసి ఎవరో ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవద్దు, ఎవరో పాటలు పాడవద్దు, స్వాతంత్ర సమరానికి సంబంధించినటువంటి ఎలాంటి పాటలు పాడవద్దు, తనను దాటి వెళ్ళవద్దంటాడు. వీళ్ళు అనుమతించకుండా ఎక్కడికి కూడా వెళ్ళొద్దు అని చెప్పి నిషేధిస్తున్నారనమాట. నిషేధించడం అంటే ఏంటి, మేము అనుమతిస్తేనే మీరు వెళ్ళాలి, మేము అనుమతించకపోతే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇళ్లలోనే ఉండాలి, బయటికి కూడా రాకూడదు అని చెప్పి అని అంటున్నారు వీళ్ళు. అయ్యో, చేటు తెచ్చుకోమమ్ము చెడిపోవమంటాడు. చేటు తెచ్చుకోవటం అంటే ఏంటి, బానిసలుగా వీళ్ళని బ్రతకమని అంటున్నారు. భారతీయుల్ని బానిసలుగా బతకమంటున్నారు. తర్వాత వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు ధాటీ చేస్తాడు దేశమున. ముల్లె అంటే ధనం మూట అనమాట. వీళ్ళ తాతగారు సంపాదించి ఏదో మన దేశంలో దాచిపెట్టినట్లుగా
ఈ ఆంగ్లేయులందరూ స్వదేశస్థులమైనటువంటి మన మీద అంటే భారతీయుల మీద దాడి చేస్తున్నారు, అనవసరమైనటువంటి తగాదాలు పెట్టుకుంటారు. ఇంకా పోరాటం అంటే ఏంటి? తగాదాలు, కొట్లాటలు పెట్టడం అన్నమాట. అంతే, వచ్చిందే కాకుండా దాడి చేయటమే కాకుండా ఇంకా పోరాటం కూడా చేస్తున్నాడు. అనవసరమైనటువంటి తగాదాలు, జగడాలు పెట్టుకుంటున్నారు. మోమాటము పడడు సొంతైన అంటే కొంచెమైనా అని అర్థం. ఏ మాత్రం కూడా వీడికి సిగ్గు లేదు, మొహమాటం లేదు అని అర్థం అన్నమాట ఇక్కడ. వాడి పాటు పాడైపోను, మాట చెబితే వినడు కదా. వీడి పాటు అంటే ఏమిటి ఇక్కడ? అధికారం చలాయించేటటువంటి వీడి యొక్క అకృత్యాలు, అఘాయిత్యాలు, చేతకాని పనులు ఇవన్నీ కూడా పాడైపోను అంటే ఆగిపోవాలి అని అర్థం. మా మాట వినకుండా ఏకపక్షంగా అధికారం చలాయిస్తున్నారు కదా, వీళ్ళ అఘాయిత్యాలన్నీ ఆగిపోవాలి అని చెప్పి ఈ గరిమెళ్ళ సత్యనారాయణ గారు దేశభక్తిని పెంపొందించేలాగా, భారతీయులకి చైతన్యం కలిగేలాగా ఈ మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయాన్ని పాడేవారు అనమాట. ఈయనే రాశారు, ఈయనే పాడేవారు. ఈ పాట పాడితే ఆంగ్లేయుల గుండెల్లో దడపుట్టేదనమాట. అందుకని ఎక్కడికక్కడ వాళ్ళని అణిచేసి ఒకరికొకరు కలుసుకోకుండా, మాట్లాడుకోకుండా దూరంగా చేసేశారు. అందుకనే బ్రిటిష్ వాళ్ళని విభజించు మరియు పాలించు అనే సూత్రం మీదే వాళ్ళు జీవిస్తారు అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో డివైడ్ అండ్ రూలింగ్ పాలసీ అని అంటారనమాట. ఎవరైనా ఇద్దరు కలిసి ఉంటే వీళ్ళు అస్సలు చూడలేరు. ఎందుకని? వాళ్ళకి ఎక్కడ ఎదురు తిరుగుతారోనని భయం. అర్థమైంది కదా పాఠం? ఇప్పుడు గేయానికి మొత్తం సారాంశం చూద్దాం. ఓ దేవా, భారతీయులమైన మా మానప్రాణాలను తీయడానికై అదను కోసం చూసే తెల్లవారి అంటే ఆంగ్లేయుల ప్రభుత్వం మాకు వద్దే వద్దు. పలు దేశాలలో పంటలు పండుతున్నాయి, కానీ పట్టెడన్నానికి నోచుకోలేకపోతున్నాం. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నారు. ధన సంపాదన కోసం కళ్ళు, సారాయి అమ్ముతున్నారు. ఆ నెపంతో దాచుకున్న డబ్బుని దోచుకుంటున్నారు. భార్యల మెడలలో తాళిబొట్లు కూడా ఉండనీయడం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. గాంధీ టోపీ పెట్టుకుని పాఠశాలకు రావద్దంటున్నారు. బడిలో రాట్నం పెట్టవద్దంటున్నారు. తలపై టోపీ తీసివేసి వీపులపై బాదుతున్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు. 144వ సెక్షన్ చీటీని నోటికి తగిలించి మాట్లాడవద్దంటున్నారు. స్వాతంత్ర్యోద్యమ గీతాలు పాడవద్దంటున్నారు. వారి అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దంటున్నారు. భారతీయులను బానిసలుగానే బ్రతకమంటున్నారు. వారి తాతలు సంపాదించిన ధనం మూట ఈ దేశంలో దాచిపెట్టినట్లు ఆంగ్లేయులు స్వదేశీయులమైన మా మీద దాడి చేస్తున్నారు. అనవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు. ఏ మాత్రం జంకు లేకుండా ఉన్నారు. మా మాట వినకుండా ఏకపక్షంగా అధికారం చలాయించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి అని ఈ గేయం యొక్క సారాంశం. ఇప్పుడు ఇవి చేయండి అనే శీర్షికలో ఉక్త లేఖన పదాలు అంటే మీరు డిక్టేషన్ అంటాం కదా, దాన్ని తెలుగులో ఉక్త లేఖనం అని అంటారు. ఆ పదాలు ఉన్నాయి చూడండి ఒకసారి. ప్రాణం, హరించు, పట్టెడన్నం, మోటా ముల్లే, పుస్తెలు, పాఠశాల, ద్రోహం, రాట్నం, ధాటి, దేశం, పోరాటం, మోమాటం, సొంతైన. ఈ పేజీలో ఖాళీలను గేయ భాగంతో పూరించండి అని చెప్పాడు కదా, చూడండి. గాంధీ టోపీ పెట్టి డాష్, దాంట్లో పాఠశాలకు పోవా, రావద్దు డాష్, రావద్దంటాడు. రాట్నం బడిలో డాష్, పెట్టవద్దంటాడు. డాష్ వీపులు బాదుతాడు, టోపీ తీసి. అయ్యో డాష్ రాట్నంలో ఉన్నదంట, రాజద్రోహమంతా. తర్వాత కింది కవితను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చాడు కదా. ఏమి మహిమంబు గలదో నీ నామమందు, బాపు అని పేరు వీనులబడిన ఎంత,
నిలువునను నాదు మేనెల్ల పులకరించు జల్లుమని నాదు హృదయంబు జలతరించు సర్వసారస్వత ప్రపంచంబునందు గాంధీ అనియడి వర్ణయుగంబుతోడ సాటి వచ్చెడు వేరొక్క మాట గలదే. ఇది రాసింది నాళం కృష్ణారావు గారు. కింద ప్రశ్నలు ఇచ్చారు చూడండి. ఎవరి నామం వినడం వల్ల మేను పులకరిస్తుందని కవి అంటున్నాడు. ఎవరి నామం? బాపు లేదా గాంధీ. గాంధీ గారి నామం వినటం వల్ల మేను అంటే శరీరం పులకరిస్తుందట. రెండో ప్రశ్న, ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది? ఎవరి గురించి? గాంధీ గారిని గురించి తెలుపుతుంది. మూడో ప్రశ్న, ఈ కవితలో అక్షరాల జంట అని అర్థం వచ్చే పదబంధం ఏది? అంటే అక్షరాల జంట అని అర్థం వచ్చే పదం ఏది అని అడుగుతున్నాడు. వర్ణయుగంబు ఆ పదం. పై కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. ఇది మన ఇష్టం వచ్చినన్ని ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు. మేనెల్ల ఈ పదాన్ని విడదీయండి, వేరొక్క మాట విడదీయండి, ఇలా చాలా చెప్పుకోవచ్చు. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలో ప్రశ్నలు ఉన్నాయి కదా, అవి రాసుకోవాలి. తర్వాత భాషాంశాలు చూద్దామా. ఇక్కడ ఉదాహరణకి ఇచ్చాడు చూడండి. విదేశీయుల దొరతనంలో స్వేచ్ఛ ఉండదు. ఆ అండర్లైన్ చేసినటువంటి గీత గీసినటువంటి పదానికి అర్థం రాసి దాంతో ఒక సొంత వాక్యాన్ని రాయాలి. అది ఉదాహరణకి ఇచ్చాడు మనకి. విదేశీయుల దొరతనంలో స్వేచ్ఛ ఉండదు. దొరతనం కింద గీత గీశాడు కాబట్టి దొరతనం అంటే ప్రభుత్వం. దాంతో సొంత వాక్యం ఏంటి? ప్రజల శాంతి భద్రతలను ప్రభుత్వం పట్టించుకోవాలి. అలా. ఒకటోది, కూడు లేని పేదలను ఆదరించాలి. కూడు అనే పదం కింద గీత గీశాడు. కూడు అంటే అర్థం ఏమిటి? ఆహారం. దాంతో సొంత వాక్యం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. అడ్డమైన చెత్త చెదారం తినకూడదు. పోషక విలువలు ఉన్నది మాత్రమే తీసుకోవాలి. తర్వాత రెండవది, సొంత లాభం సొంతైనా మానుకుని పొరుగువారికి తోడ్పడాలి. ఇక్కడ గీత గీసిన పదం సొంతైనా అంటే అర్థం కొంచెమైనా. దాంతో సొంత వాక్యం చూడండి, సంపాదనలో కొంచెమైనా దానం చేయాలి. తర్వాత మూడవది, ముల్లె సంపాదించినంత మాత్రాన గొప్పవాళ్ళం కాము. ముల్లె అంటే అర్థం ధనం. ధర్మ మార్గంలో ధనం సంపాదించాలి. తర్వాత ఈ క్రింది వాక్యాలలో సమానార్థక పదాలని అంటే పర్యాయ పదాలని గుర్తించి రాయమంటున్నాడు. చేటు కలిగించే పనులు చేయకూడదు. అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి. దీంట్లో సమానార్థక పదాలంటే చేటు, కీడు. రెండవది, విజయనగర రాజు కృష్ణదేవరాయలు. ఆ ప్రభువు తెలుగు భాషను ఎంతగానో ఆదరించాడు. దీంట్లో సమానార్థక పదాలేవి? రాజు, ప్రభువు అంటే ఒకే అర్థం వస్తుందన్నమాట. సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు అంటే పదాలు వేరేగా ఉన్నా సరే అర్థం మాత్రం ఒకటే వస్తుంది. తర్వాత అధికారం కోసం పోరాటం, ఆస్తుల కోసం యుద్ధం చేయటం మంచిది కాదు. ఇక్కడ పోరాటం, యుద్ధం గీత గీసిన పదాలు ఉన్నాయి కదా, అవి పర్యాయ పదాలు. తర్వాత కింది పదాలను సరైన వ్యతిరేకార్థక పదాలతో జతపరచండి. వ్యతిరేక పదాలు: కావాలి అంటే వద్దు, మంచి చెడు, వింటాడు వినడు. తర్వాత వ్యాకరణాంశాలు. అక్షర విభాగం. తెలుగు భాషలో మనకి 56 అక్షరాలు ఉన్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని 3 విధాలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఈ 16 అక్షరాలని అచ్చులు అని అంటారు. తర్వాత క, ఖ, గ, ఘ, ఞ, చ, చ, ఛ, జ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, న, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ర, ల, ళ, వ, శ, ష, స, హ. ఈ 37 అక్షరాలని హల్లులు అని అంటారు. తర్వాత 0,
అరసున్న విసర్గ. వీటిని ఉభయాక్షరాలని అంటారు. అచ్చులు విభాగం. ఇవి ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు. అంటే ఏమిటి? కనురెప్ప వేసి తీసినంత కాలంలో కొంచెం సమయంలో మాట్లాడగలుగుతాం అన్నమాట వీటిని. అవి ఏమిటి? అవి ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఓ. ఇవి హ్రస్వాచ్చులు అన్నమాట. తర్వాత 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలని దీర్ఘాచ్చులని అంటారు. అవేమిటి? అవి ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవన్నీ కూడా దీర్ఘాలు. తర్వాత హల్లులు విభాగం. ఇక్కడ కా నుండి మా అనే అక్షరం వరకు కలిగినటువంటి అక్షరాలని 5 వర్గాలుగా విభజించుకోవచ్చు. అవి ఏమిటో చూద్దాం ఇప్పుడు. క, ఖ, గ, ఘ, ఇඤ. ఈ 5 అక్షరాలని కలిపి క వర్గం అని అంటారు. అలాగే చ, ఛ, జ, ఝ, ఇణి. ఇది చ వర్గం. ట, ఠ, డ, ఢ, న. ఇది ట వర్గం. త, థ, ద, ధ, న. ఇది త వర్గం. ప, ఫ, బ, భ, మ. ఇది ప వర్గం. 5 వర్గాలు అన్నమాట. ఆ ఒక్కొక్క వర్గంలో 5 అక్షరాలు ఉంటాయి. తర్వాత కఠినంగా పలికే అక్షరాలు పరుషాలు. ఆ అక్షరాలు క, చ, ట, త, ప. తేలికగా పలికే అక్షరాలు సరళాలు. అవి గ, జ, డ, ద, బ. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలని వర్గయుక్కులు అని అంటారు. ఒత్తు అక్షరాలను మాత్రమే. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. ఈ అక్షరాలన్నింటినీ కూడా వర్గయుక్కులు అని అంటారు. తర్వాత ముక్కు సాయంతో పలికే అక్షరాలు. వీటిల్ని అనునాసికాలు అని అంటారు. నాసిక అంటే ముక్కు. ముక్కు ద్వారా పలకబడేటటువంటి అక్షరాలని అనునాసికాలు అంటారు. అవేంటో చూద్దాం. ఇඤ, ఇణి, న, న, మ. తర్వాత అంగిలి సాయంతో పలికే అక్షరాలు. అంగిలి అంటే ఏంటి? మన నోట్లో ఉన్నటువంటి పైభాగం. దాని సహాయంతో పలికే అక్షరాలని అంతస్థాలు అని అంటారు. అవేం అక్షరాలంటే యా, రా, శకటరేఫం. మీరు బండిరా అంటారు కదా, అది 2 రాలు. తర్వాత లా, ళ, వ. వీటిల్ని అంతస్థాలు అని అంటారు. తర్వాత గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు. మన నోట్లో నుంచి ఆ అక్షరాలు పలుకుతుంటే గాలి బయటికి వస్తుందట. అలాంటి వాటిల్ని ఊష్మాలు అని అంటారు. అవేం అక్షరాలు? శ, ష, స, హ. ఈ 4. తర్వాత పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాలే. పరుషాలు సరళాలు కాకుండా మిగిలినవన్నీ కూడా స్థిరమైనటువంటి అక్షరాలు, స్థిరాలు అంటారు వాటిని. తర్వాత కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. స్పర్శాలు అంటే ఏంటి? అవి మాట్లాడేటప్పుడు మన పెదవులు లేకపోతే నాలిక కానీ అవి తగులుతాయి అన్నమాట, అంటుకుంటాయి, తాకుతూ ఉంటాయి ఒకదానికొకటి. అలాంటి వాటిని స్పర్శ అంటే ఏంటి? ముట్టుకోవటం, అది అర్థం. తర్వాత వర్ణోత్పత్తి స్థానాలు. వర్ణోత్పత్తి అంటే అక్షరాలు పుట్టేటటువంటి స్థానం అన్నమాట. కంఠం నుండి పుట్టే అక్షరాలని కంఠ్యాలు అని అంటారు. అంటే కంఠం అంటే మన గొంతు దగ్గర నుంచి పుడతాయట. అవి ఏమిటి? అవి ఆ, ఆ, క, ఖ, గ, ఘ, ఇඤ, హ, విసర్గ. ఇవన్నీ కూడా కంఠ్యాలు. తర్వాత తాలువు అంటే దవడ భాగంలో పుట్టేటటువంటి అక్షరాలని తాళవ్యాలు అని అంటారు. ఇవేం అక్షరాలు? ఈ, ఈ, చ, ఛ, జ, ఝ, ఇణి, య, శ. ఈ అక్షరాలన్నీ కూడా తాళవ్యాలు. తర్వాత మూర్ధస్థానం నుండి పుట్టే అక్షరాలు అంటే శిరస్సు నుంచి పుట్టే అక్షరాలట ఇవన్నీ. వీటిని మూర్ధన్యాలు అని అంటారు. ఆ అక్షరాలు ఏమిటంటే రు, రూ, ట, ఠ, డ, ఢ, న, ర, ష. ఇవి మూర్ధన్యాలు. తర్వాత
దంతాల సాయంతో పలికే అక్షరాలు. లు, లూ, స, జ, త, థ, ద, ధ, న, ల, స. ఇవన్నీ కూడా దంతాల సహాయంతో, అంటే పళ్ళ సహాయంతో పలుకుతాం కాబట్టి వీటిని దంత్యాలు అని అంటాం. తర్వాత పెదవి సాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు అంటారు వీటిల్ని. ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ అంటే పెదవుల సహాయంతో పలుకుతారు వీటిల్ని. తర్వాత ఏ, ఏ, ఐ కంఠతాళవ్యాలు. తర్వాత ఓ, ఓ, ఔ కంఠోష్ట్యాలు. వ దంత్యోష్టం అంటే దంతం ద్వారా పలకబడేటటువంటి అక్షరం. పెదవులు దంతాలు రెండిటి ద్వారా పలకబడేది వ. కంఠము పెదవుల ద్వారా పలకబడేవి ఓ, ఓ, ఔ. కంఠ తాళవ్యాలంటే కంఠం దగ్గర నుంచి దవడల నుంచి పలకబడే అక్షరాలు ఏ, ఏ, ఐ. అర్థమైంది కదా. తరువాత కింది పదాలలో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి, వాటిని గుర్తించండి అంటున్నాడు. దీంట్లో ఏంటి ఆ పదాలు ఇచ్చాడు వాడు? వింత, పదం, వందనం, విధం, మనం. దీంట్లో ఏమేమి అక్షరాలు దాగి ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. అండర్లైన్ చేసి ఉంది కదా, అంటే గీత గీసినటువంటి అక్షరాలని మీరు గమనిస్తే ఇవన్నీ త, థ, ద, ధ, న. ఇవి తవర్గానికి సంబంధించినటువంటి అక్షరాలు. తర్వాత కింది వాక్యంలో పరుషాలను గుర్తించండి. పరుషాలకి సంబంధించినవి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటివి? కచట, తప వాటిని పరుషాలు అని అంటారు. ఇక్కడ చూడండి, అండర్లైన్ చేసినవి అంటే కింద గీత గీసినటువంటి అక్షరాలను మీరు గమనిస్తే అవి క, చ, ట, త, ప అనే అక్షరాలు ఉన్నాయి కాబట్టి అవి పరుషాలు. తర్వాత మూడవది, కింది వాక్యంలో సరళాలను గుర్తించండి. గీత గీసినటువంటి అక్షరాలను గమనిస్తే గ, జ, డ, ద, బ ఇవి సరళాలు. తర్వాత కింది పదాల్లో ఓష్మాలు గుర్తించండి. ఓష్మాలు అంటే మనం ఏం చెప్పుకున్నాం? గాలిని బయటికి ఊదుతూ పలికేటటువంటి అక్షరాలని ఓష్మాలు అంటాం. అవి ఏమిటివి? స, ష, స, హ. అవి ఇందులో గీత గీసిన అక్షరాలు ఉన్నాయి కదా, అవి అన్నమాట. తర్వాత ఇక్కడ ఒక చమత్కార పద్యం ఇచ్చాడు చూడండి. కరయుగంబు గలదు చరణంబులాలేవు, కడుపు నడుము వీపు మెడయుగలవు, శిరము లేదు గాని నరుల బట్టుక మృంగి, సొగసు గూర్చు దీని సొగసు గనుడి. అంటే కరయుగంబు గలదు చరణంబులా లేవు, చేతులు 2 ఉన్నాయిట కానీ కాళ్ళు లేవుట, కడుపు ఉందిట, నడుముందిట, వీపు ఉందిట, మెడ ఉందిట, శిరము లేదు, తలకాయ లేదుట, కానీ నరుల బట్టుక మృంగి అంటే మనుషుల్ని మింగేసేసి వాళ్ళకి సొగసు గూర్చు దీని సొగసు గనుడి, వాళ్ళకి ఎంతో అందాన్ని చేకూర్చేటటువంటి దీని అందాన్ని చూడండి అని చెప్పి ఇక్కడ ఒక చమత్కార పద్యాన్ని మనకి ఇచ్చారు. దాని పక్కనే బొమ్మ ఉంది కదా, చూడండి 2 చేతులు ఉన్నాయి, కడుపు నడుము వీపు మెడ ఉన్నాయి, కానీ తలకాయ మాత్రం లేదు. షర్టు చూడటానికి అంటే చొక్కా అనమాట, చూడటానికి అందంగా ఉంది కదా, బాగుంది కదా చమత్కార పద్యం. అర్థమైంది కదా బాలలు పాఠం అంతా మీకు. ఇక్కడ చివరిలో ఒక సూక్తిని ఇచ్చారు చూడండి, గాంధీ గారు చెప్పింది. ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడటం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు. ప్రతి మనిషికి కూడా దేశభక్తి అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇజ్రాయిల్ చాలా దేశాలతో చాలా ప్రాంతాల్లో యుద్ధం చేస్తోంది. ఇజ్రాయిల్లో ఉన్నంత దేశభక్తి, వాళ్ళ ప్రజల్లో ఉన్నంత దేశభక్తి ఇంకెవరికి లేదేమో అనిపించేలాగా ఉంటుంది. అక్కడ ప్రతి వాళ్ళు కూడా కొంతకాలం సైనిక శిక్షణ ఖచ్చితంగా పొంది తీరవలసిందేట. ఇప్పుడు చూడండి, జనాభా చాలా తక్కువ, 80 లక్షల నుంచి 95 లక్షల లోపు, అంటే 1 కోటి కూడా జనాభా లేని చిన్న దేశం ఎంతో ధైర్యంగా తనకంటే పెద్ద దేశాలతో యుద్ధం చేస్తోంది. అది దేశభక్తి అంటే. ఆడవాళ్ళు కూడా పిల్లల్ని చంకనేసుకుని మరీ యుద్ధానికి వెడుతున్నారు. మరి మీరు కూడా దేశభక్తిని కలిగి ఉంటారు కదా.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.